శుభోదయం. నారుమచ్చినోట ఓ మంచి మాట, నారుమచ్చినోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున హనుమద్ వైభవం ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం గురించి క్లుప్తీకరించుకుందాం. మనం చిన్నపిల్లలు ముఖ్యంగా ఆంజనేయ స్వామి అంటే ఎంతో అభిమాని, చిన్నపిల్లలకు వీరాభిమాని మన ఆంజనేయ స్వామి. ఎందుకంటే మనకి ఏదైనా సరే పరీక్షలకు వెళ్ళేటప్పుడు సింధూరం బొట్టు పెట్టుకొని ఆంజనేయ స్వామిని ప్రార్థించి వెళ్ళేవాళ్ళం. ఇప్పటికైనా సరే పెద్ద వయసు వచ్చినా సరే, అట్లాగే ఏమాత్రం కొంచెం ఒంట్లో బాగుండకపోయినా సరే సర్వరోగ నివారణి హనుమాన్ చాలీసాను మన మంచంలో మన పరుపు కింద పెట్టుకొని పడుకుండేవాళ్ళం. జ్వరం తగ్గిపోయేది ఆటోమేటిక్గా. చాలా అది హనుమత్ ప్రభావం అనుకునేవాళ్ళం. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఆరాధ్య దైవం మరి ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఒక తోక, చక్కగా మూతి, చక్కగా కోతి వేషాలు, ఈ చెట్టు మించి ఈ కొమ్మ మించి ఆ కొమ్మ మీదకి ఊగటం, మరి పళ్ళన్నీ కిందకు రాలేలాగా కొమ్మను ఊపటం, ఇవన్నీ కూడా మనకి ఆకర్షితులమయ్యేవాళ్ళం చిన్న వయసులో. ఆ తర్వాత ఒక భక్తి, ఒక తన్మయత్వం, ఒక తాదాప్యం. హనుమాన్ చాలీసా చదివితే చాలు మనకి సర్వరోగ నివారణి హనుమాన్ చాలీసా. అట్లాంటిది హనుమద్ వైభవం గురించి మనం చెప్పుకోవాలంటే, ఆంజనేయ స్వామి విష్ణు భక్తుడు, రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మచేత వరాలు పొందినటువంటి త్రిమూర్తుల స్వరూపం శ్రీ ఆంజనేయ స్వామి వారిని మరి ప్రతినిత్యం పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. అట్లాగే హనుమకు మంగళ శనివారాలంటే ఎంతో ప్రీతిపాత్రం. ఆ 2 రోజులు శ్రద్ధతో స్వామివారిని కొలిస్తే విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఇవన్నీ మనకు తెలుసు ఆ విషయాలు. అయినప్పటికీ మనం ఒక్కసారి హనుమంతుని తలుచుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే మరి త్వరలోనే రేపు ఆదివారం శివరాత్రి వస్తుంది, మహాశివరాత్రి. ఆ సందర్భంగా రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమంతుడి యొక్క గొప్ప విశేషాలు తెలుసుకుందాం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర స్తుతమస్థ కాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగుతుందో అక్కడక్కడ మారుతి ఆనంద భాష్పాలతో నిండిన కళ్ళతో చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉంటాడని చెప్పి మనం ప్రతీతి, నమ్మకం, విశ్వాసం. అలాగే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మనోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాత్ స్మరణత్ భవేత్. చక్కని ఆలోచనను సరైన వేళలో అందించగల బుద్ధి, ఆ ఆలోచనలను అమలు చేయగల మనోబలం, అలా అమలు చేసే సత్ఫలితాల్ని సాధించినందువల్లనే చక్కని కీర్తి, ఇలాంటి కీర్తిని సాధించిన కారణంగా మరో మంచి పనిని కూడా సాధించగలమనే ధైర్యం, అలా ధైర్యంగా పనిచేస్తున్నందువల్ల భయం లేనితనం, ఇవన్నీ కూడా మనకి సంప్రాప్తిస్తాయి. ఆంజనేయ స్వామిని మనం స్మరిస్తే, కొలిస్తే, ధ్యానిస్తే, ఆంజనేయుడిని స్మరిస్తూ మనం జపం చేస్తున్నందువల్ల మనసులో శరీర రోగం రానితనం, మనసుకు ఏ విధమైన జడత్వం అంటే నిరాశ నిస్పృహలు లేనితనం ఉండవు. మనసు చురుగ్గా ఉన్నందువల్ల మాటల్లో గట్టిదనం ఉంటుంది. ఇవన్నీ మనస్ఫూర్తిగా ఆంజనేయుడిని స్మరించినందువల్ల మనకి లభిస్తూ ఉంటాయి. కాదంటారా? ఆంజనేయ స్వామి, ఆంజనేయం మహావీరం బ్రహ్మం విష్ణు శివాత్మం అని తృణార్క ప్రభో శాంత రామదూతం నమామ్యం అని చెప్పి మనం తలుచుకుంటాం కదా. ఆంజనేయం మహావీరం బ్రహ్మం విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం రామదూతం నమామ్యహం. హనుమంతుడంటేనే బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి త్రిమూరాత్మక స్వరూపుడని చెప్పి, సృష్టి స్థితి లయకారకుడని, రామదూత అని మనం కొనియాడుతూ ఉంటాం ఆంజనేయ స్వామిని. మన ఇంట్లో ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తే ఆ గృహంలో ఆంజనేయుని ప్రభావం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని చెప్పి ప్రగాఢ విశ్వాసం. ఆంజనేయ స్వామి వారి 9 అవతారాల గురించి మనం మాట్లాడుకోవాలంటే,
ప్రసన్నాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, అలాగే వింశతి భుజ ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, అష్టదశ భుజ ఆంజనేయ స్వామి, సువర్చలాంజనేయ స్వామి, చతుర్భుజ ఆంజనేయ స్వామి, ద్వాత్రింశద్భుజ ఆంజనేయ స్వామి, తర్వాత వానరాకార ఆంజనేయ స్వామి, ఇలా 9 ఆకారాలు ఉంటాయి, అవతారాలు ఉంటాయి స్వామికి. అభిషేకాలు చూస్తే ఇక తేనె తేజస్సు వృద్ధి చెందుతుంది. తేనెతో చేస్తే ఆవు పాలతో గనక ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తే మరి సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయి. ఆవు పెరుగుతో అయితే కీర్తి, అలాగే ఆరోగ్య ప్రాప్తి మనకి చేకూరుతుందని చెప్పి ఉన్నది. మరి నిజంగా చెప్పాలంటే ఆవు నెయ్యి యొక్క విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ఆవు నెయ్యితో ఆంజనేయ స్వామికి అభిషేకం కనుక చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే విభూతితో అయితే గనక సర్వ పాపాలు నశిస్తాయి. పుష్పోదకం అయితే గనక భూలాభాన్ని కలగజేస్తుంది. అలాగే బిల్వ జలాభిషేకం అయితే గనక భోగభాగ్యాలు లభిస్తాయి. పంచదార దుఃఖాలు నశింపజేస్తుంది. పంచదారతో నైవేద్యం పెట్టి పంచదారతో అభిషేకం చేస్తే, ఇహ చెరకు రసం అయితే గనక ధనం వృద్ధి చెందుతుంది. కొబ్బరి నీళ్లతో అయితే గనక సర్వసంపదలు వృద్ధి చెందుతాయి. గరిక నీటితో అయితే గనక పోగొట్టుకున్న ధన కనక వస్తు వాహనాదులను తిరిగి పొందగలుగుతాం. అన్నంతో అభిషేకం సుఖం కలిగి ఆయుష్ పెరుగుతుందండి. మరి నవరత్న జలాభిషేకం ధనధాన్య పుత్ర సంతానం పశు సంపద లభింపజేస్తుంది. మామిడి పళ్ళ రసంతో అయితే చర్మ వ్యాధులు నశిస్తాయి. పసుపు నీటితో అయితే సకల శుభాలు సౌభాగ్యదాయకంగా మనకి లభిస్తాయి. అంతేకాకుండా నువ్వుల నూనెతో అభిషేకిస్తే అపమృత్యు నివారణ, సింధూరంతో అభిషేకం చేస్తే గనక శని దోష పరిహారం, ద్రాక్షారసంతో మనకి జయం కలుగుతుంది. ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏ కార్యానికి వెళ్ళినా సరే. మరి కస్తూరి జలాభిషేకం చేస్తే గనక చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది ఇది అని చెప్పి పండితులు మనకి చెప్పారండి. ముఖ్యంగా మరి హనుమ ప్రియం సింధూరం, సింధూరం అంటే ఆయనకి ఇష్టం. ఆంజనేయ స్వామి వారికి ఎందుకు సింధూరం అంటే ఇష్టం అంటే, ఒకసారి సీతమ్మ తల్లి నుదుటినే సింధూరం ధరించడం చూశాడు ఆంజనేయ స్వామి. అమ్మా, దేనికమ్మా సింధూరం ధరిస్తున్నావు అని చెప్పి అడిగాడు. ఇలా అకస్మాత్తుగా అడిగేసరికి ఏం చెప్పాలో తోచలేదు అమ్మవారికి. సింధూరం ధరించడం వలన మీ స్వామికి, అదే నాయన శ్రీరామచంద్రుడికి మేలు జరుగుతుంది అని చెప్పి చెప్పింది సీతమ్మ తల్లి. వెంటనే ఓహో, మా శ్రీరాముడికి మేలు జరుగుతుంది ఆ సింధూరం ధరిస్తే, ఆ మాటే ఆంజనేయ స్వామి మనసులో నాటుకుపోయింది. వెంటనే ఆంజనేయ స్వామి శరీరమంతా కూడా సింధూరం పూసుకొని సభకు వెళ్ళాడు. అది చూసిన సభాసదులు ముసిముసి నవ్వులు నవ్వుకుంటాం, హేళన చేయటం ప్రారంభించారు. అయితే శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని దగ్గరకు పిలిచి, ఏమిటి హనుమ ఈ అవతారం, ఆకారం, అలంకారం అని అడిగాడు. స్వామి జరిగిన విషయం చెప్పాడు ఆంజనేయ స్వామి స్వామికి. శ్రీరాముడు ఆంజనేయ స్వామికి తన పట్ల భక్తికి సంతసించాడు. వెంటనే ఒక వరం కూడా ఇచ్చాడు. హనుమ, మంగళవారం నిన్ను సింధూరంతో పూజించిన వారికి సకల అభిష్టాలు సిద్ధిస్తాయి నాయన అని చెప్పాడు. భక్తజనుల అభీష్టాలు తీర్చేవాడు ఆంజనేయ స్వామి. అందుకే ఆనాటి నుండి సింధూర ప్రియుడైనాడు ఆంజనేయ స్వామి. అలాగే తమలపాకుల దండ హనుమకు ప్రీతికరం, ప్రియమైంది. హనుమంతుడికి తమలపాకుల దండను సమర్పించిన భక్తులకు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. అశోకవనంలో ఉన్న సీతమ్మ తల్లికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారి ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారని ఒక ప్రతీతి, పురాణ ప్రతీతి. దగ్గరలో పువ్వులు కనిపించకపోవడంతోనే ఆంజనేయ స్వామికి సీతమ్మ తల్లి తమలపాకుల దండ వేసినట్లు చెబుతారు. అందుకే హనుమంతుడికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని పురాణాలు చెబుతున్నాయి. హనుమను పూజిస్తే మరి శని దూరం అయిపోతాడు, పారిపోతాడు. రావణుడి చెరలో ఉన్నటువంటి నవగ్రహాలను తప్పించినటువంటి కారణంగా హనుమంతుడికి శనీశ్వరుడు ఒక వరం ఇచ్చాడని, ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు ఆంజనేయ స్వామిని గనక స్తుతిస్తే, జపిస్తే, ధ్యానిస్తే, స్మరిస్తే వారికి శనిగ్రహం
వలన వచ్చే బాధలు, ఈతి బాధలు, అవన్నీ సమస్యలు, అడ్డంకులు, అవరోధాలు అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఆంజనేయం మహావీరం బ్రహ్మం విష్ణు శివాత్మకం అని చెప్పి ఆ స్వామిని మనం ఆరాధిద్దాం, ఆ స్వామిని మనం కొలుద్దాం. వీరాంజనేయుడు ఎంతోమందికి ఎన్నో మేలు చేశాడు. అభయాంజనేయుడు ఎంతోమంది దరిజేరి సర్వ పాపాలను హరింపజేశాడు. భూత ప్రేత పిశాచాది గణాల నుంచి మనల్ని కాపాడుతున్నాడు. చాలామందికి అభయం ఉంటుంది, దయ్యాలను భూతాలను వదిలిస్తాడు ఆంజనేయ స్వామి అని చెప్పి చిన్నప్పటి నుంచి ఒక నమ్మకం ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనం నుదుటిన సింధూరం ధరిస్తే, ఒక నిజంగా చెప్పాలంటే బొట్టు ఆకర్షణీయం అండి. కేంద్ర స్థానంలో మనం నుదుట నాభికి కింద మధ్యలో 2 కళ్ళకు మధ్యలో కనుక ఒక బొట్టు పెట్టుకున్న, విభూతి పెట్టుకున్న, సింధూరం పెట్టుకున్న, అది ఒక ఎదుటివాడిని అలా ఆకట్టుకుంటుంది. మొహంలో ఒక కేంద్ర బిందువుగా ఉన్నటువంటి మొహంలో మనం బొట్టు పెట్టుకొని వెళ్ళండి, ఏ విజయం అనేది కలుగుతుంది. మళ్ళీ చూడంగానే వాడికి ఆటోమేటిక్గా ఒక గౌరవం పెరుగుతుంది, ఒక భక్తి పెరుగుతుంది. మళ్ళీ చూడంగానే ఒక ఆత్మీయత పెరుగుతుంది. బొట్టులో అంత మహత్వం ఉందండి ఆ కేంద్ర బిందువులో. కాబట్టి సింధూరం ధరిద్దాం, ఆంజనేయ స్వామిని ప్రార్థిద్దాం. నిజంగా మనకి ఏ కష్టం వచ్చినా, లేకపోతే మనకు ప్రీతిపాత్రులైనటువంటి వాళ్లకు ఏ కష్టం వచ్చినా, ఎవరైనా సరే మరి మానసికంగా కృంగిపోతున్నారని తెలిసినా, ఆరోగ్యపరంగా బాగుండలేదు, వాళ్ళకి అనారోగ్యవంతులయ్యారని తెలిసినా, వెంటనే గనక మనం మన దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఒక వడమాల చేయించి ఆయన మెడలో వేయటం, ఆ ప్రసాదాన్ని స్వీకరించి అందరికీ పెట్టడం, బీద సాద అన్నార్థులకు, అందరికీ, కుటుంబ సభ్యులకు అందరికీ పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే బాగుంటుంది. తమలపాకుల పూజ చేసినా సరే మీకు మనకి తెలియకుండానే వెంటనే ఇక్కడి నుంచి ఆంజనేయ స్వామి తన అభయంతో భయాన్ని పోగొట్టి, ఎవరైతే మనం అస్వస్థతతో ఉన్నారో వాళ్ళకి స్వస్థత చేకూరుస్తాడు, వాళ్ళని ఆరోగ్యవంతులను చేస్తాడు. ఎవరైతే కష్టాల్లో ఉన్నాడో వాళ్ళందరినీ కష్టాల నుంచి తొలగింపజేస్తాడు. అది ఆయన మీద మనం పెట్టుకుండే నమ్మకం మీద ఆధారపడింది. ఏమాత్రం నమ్మకం లేనివాడు ఎన్ని పూజలు చేసినా ఒక్కటే వేస్ట్. నమ్మకం పెట్టుకోవాలి, ఆయన చేస్తాడు, ఆయన తప్పనిసరిగా మొర ఆలకిస్తాడు అన్న నమ్మకం, విశ్వాసంతో ఆ స్వామిని కనుక మనం ఆరాధిస్తే తప్పనిసరిగా మనకు కోరికలు నెరవేరుతాయండి. ఇది ఆధ్యాత్మిక పరులు, ఆధ్యాత్మిక వర్గం నమ్మాల్సింది ఆధ్యాత్మిక పరులకే నేను చెప్తున్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళ గురించి మనకు అనవసరం, వాళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆంజనేయ స్వామి అంటే ప్రీతిపాత్రులైనటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ రోజున మనం ఆంజనేయ స్వామిని తలుచుకుంటున్నామంటే, రేపు కాక ఎల్లుండి ఆదివారం నాడు మహాశివరాత్రి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుని మనం స్మరించుకుందాం ఈ రోజున. జై శ్రీరామ్. స్వస్తి. భవదీయుడు నారుమంచి.